ఈ లోపల పాండవులు వస్తున్నారనేటువంటి వార్త ధృతరాష్ట్రుడికి తెలిసింది. వెంటనే ధృతరాష్ట్రుడు వారికి స్వాగతం పలికి తీసుకురమ్మని కౌరవులను పంపించాడు. వారిలో వికర్ణుడు, చిత్రసేనుడు, ద్రోణుడు, కృపుడు ఉన్నారు. పాండవులు వారిని కలుసుకొని మెల్లగా హస్తినాపురానికి లోపలికి అడుగుపెట్టారు. అంటే వచ్చారు. అప్పుడు నగర ప్రజలు నగరాన్ని అందంగా అలంకరించారు. అందంగా, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు కదా, పువ్వులు చల్లారు, నేలను నీటితో తడిపారు, సుగంధ ధూపాలు వెలిగించారు. అవన్నీ వాళ్ళు వెలిగించక తప్పదు కదా. పూలమాలలు కట్టారు. చిన్న చిన్న దానికే కడతారు, ఇంకా దీన్ని కట్టుకుంటారా? జెండాలు ఎగురవేశారు. శంఖ బేరినాదాలు ఇంకా ఇతర వాద్యాలను కూడా మ్రోగించారు. సంతోషం. ఆ పాండవులను చూడాలని నగరమంతా కుతూహలపడింది. నిజమే, పాండవులు ప్రజల మనస్సు తెలుసుకొని నడుచుకునేవారు కదా వాళ్ళు. అందుకని పాండవులంటే ఇష్టం రాజ్యంలో. వారి సుఖదుఖాలను నివారించేవారు కనుకనే ప్రజల యొక్క మనస్సులో పాండవులు స్థానం సంపాదించుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలు తమ అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. పాండవుల గురించి సంతోషంగా ఇలా మాట్లాడుకున్నారు. ధర్మాత్ముడైన ధర్మరాజు వచ్చేశాడు. ఇక మనలను తన కన్నబిడ్డల్లాగా చూసుకుంటాడు. అతని తండ్రి అయినటువంటి పాండురాజుకు ప్రజలంటే ఎంతో ఇష్టం. ఆయనే ఈరోజు అడవి నుంచి పురానికి తిరిగి వస్తున్నాడనిపిస్తుంది. ఇది నిజం. పాండవులు నగరంలోకి అడుగు పెడితే సకల శుభాలు లభిస్తాయి. అన్ని చోట్ల శకునాలు కనపడుతున్నాయి. పూర్వం మనం దానము, హోమము, తపస్సులు చేసే ఉంటే పాండవులు అనేక సంవత్సరాలు ఇక్కడే ఉండేవారు. మనం సరిగా చేయలేదు అని ప్రజలు మాట్లాడుకుంటుంటే ఆ పాండవులు వింటూ ముందుకు నడిచారు. రాజభవనానికి చేరారు. అందరూ కూడా ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణాదులు పాదాలకు నమస్కారం చేశారు. తర్వాత నగర ప్రజల కుశలం అడిగారు. తర్వాత ధృతరాష్ట్రకి ఆదేశానుసారంగా తమ తమ భవనాల్లోకి వెళ్ళారు. చాలా పెద్ద సంస్థానం, అది చిన్నది కాదు కదా. దుర్యోధనుడికి అప్పటికే పెళ్ళి అయిపోయింది. దుర్యోధనుడికి అతడి భార్య తోడికోడళ్లతో వచ్చి సచీదేవిలాగా ఉన్న ద్రౌపదికి స్వాగతం పలికింది. తర్వాత కుంతీదేవి, ద్రౌపది గాంధారికి నమస్కారం చేశారు. గాంధారి ద్రౌపదిని ఆశీర్వదించి కౌగలించుకుంది. పుత్రాణం మమ పాంచాలి మృత్యురేవత్యమన్యత సాచింత్య విదురం ప్రాహ యుక్తితః సుబలాత్మజ యుక్తితః సుబలాత్మజ. ఈ పాంచాలి నా పుత్రులకు మృత్యువులాగా ఉంది అని భావించింది. లోపల మృత్యువులాగా వచ్చింది అనుకుందట. నా పుత్రులకు మృత్యువే ఇది. అప్పుడే దానికి మాత్రం అపశకనం అయింది గాంధారికి. పతివ్రత కదా, వెంటనే సత్యాన్ని గ్రహించింది. విదురుణ్ణి పిలిచి తెలివిగా ఇలా అంది. విదురా, నీకిష్టమైతే కుంతిని, ద్రౌపదిని పాండురాజు భవనానికి తీసుకొని వెళ్ళు. అక్కడ అన్ని వస్తువులు సమకూర్చు. కంకణం, ముహూర్తం, నక్షత్రం, తిథి, ఈల శుభాన్ని చూసి శుభాన్ని కోరుకుంటూ భవనంలోకి పంపించు. కుంతి తన పుత్రులతో కలిసి సుఖంగా ఉంటుందంది. విదురుడు అలాగే అని ఏర్పాట్లన్నీ చేసి వారిని భవనంలోకి తీసుకువెళ్ళాడు. పాండు భవనంలోకి. అదంతా ఖాళీగానే ఉంది కదా, పెద్దది. బంధువులందరూ పాండవులను గౌరవించారు. ప్రజలు, నగర పెద్దలు పాండవులను పూజించారు. ధృతరాష్ట్రుడికి ఆజ్ఞానుసారం భీష్మద్రోణులతో కలిసి బాహ్లీకుడు పాండవులకు అతిథి సత్కారాలు కూడా చేశారు. చాలా హడావుడిగా అదంతా ఆనందంగా ఉండేటట్టుగా చేశారు. ధృతరాష్ట్రుడికి ఆజ్ఞ మేరకు విదురుడి పర్యవేక్షణలో
ఆయన అండదండలతో పాండవులు సుఖంగా ఉన్నారు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అంత ప్రశాంతంగా ఉంది. అంతవరకు అప్పుడప్పుడు గుమిగూడే వాళ్ళు ఎవరు కూడటంలే, అంత ప్రశాంతంగా ఉంది. కొంతకాలం గడిచింది. ఒకనాడు ధృతరాష్ట్రుడు మరియు భీష్ముడు పాండవులను పిలిపించారు. ధృతరాష్ట్రుడు వారితో, ఓ ధర్మరాజా, నా మాటలను నీ సోదరులతో కలిసి శ్రద్ధగా విను. ఈ రాజ్యాన్ని పాండురాజే వృద్ధి చేశాడు, పాండురాజే పాలించాడు. అతడు నా తమ్ముడు. నా ఆజ్ఞానుసారంగా అసాధ్యాలను సుసాధ్యం చేశాడు. నా మాట పాటించి ఈ రాజ్యాన్ని వృద్ధి చేశాడు. అలాగే నువ్వు కూడా నా మాటను విని పాటించు. ఆలస్యం చేయకుండా నేను చెప్పింది ఆచరించు. నా పుత్రులు మంచివారు కారు, గర్వం కలవారు, అహంకారం కలవారు, చెడ్డవాళ్ళు, నా మాట వినరు, నా ఆజ్ఞలు పాటించరు, తమ స్వార్థమే చూసుకుంటారు. ఉండింది ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఏమో మంచిది. వారు మీతో ఎవరు లేరు. అప్పుడు ఎవరైనా చూసుకున్నారు. విదురుని అడిగాడు, ఫస్ట్ చూడ ఆ శకుని లేడు కదా ఇక్కడ. లేడు స్వామి. మంచి పని. శకుని లేని సమయంలోనే మనం మాట్లాడాలా. ఎవరు కర్ణుడు లేడా? ఎవరు లేరు. నా కొడుకులు లేరా? ఎవరూ లేరు. 100 కొడుకుల్లో ఎవరూ లేరు. చిన్నోడు వాడు ఎవరు లేరు. అమ్మ నిజంగా మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రేమ ఉంది. పాపం ధృతరాష్ట్రుడికి నిజంగా ప్రేమ ఉంది. లోపల మాత్రం పుత్రమోహం ఉంది. అది వేరే. అది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది లోపల. ఇప్పుడే ప్రారంభం అయిపోయింది. వారు మీతో యుద్ధం చేయకుండా ఉండాలంటే, మీరు సంతోషంగా ఉండాలంటే, మీరు ఖాండవప్రస్థం వెళ్ళి అక్కడ నివసించండి. ఖాండవప్రస్థం అంటే అదంతా బండలు, రాళ్ళు, గుండ్లు, గుట్టలు. ఏమి వేసిన ఒక గింజ ఏమనేస్తే అది పేలాలైపోతుంది. అట్లా ఏం చేసినా కూడా అవి ఒక రాళ్లతో సంబంధించినటువంటి పెద్ద పెద్ద పర్వతాల్లాగా. అది ఏంటో దానం ఇచ్చినట్టుగా ఇస్తున్నాడు. చూడండి, ఏముండొచ్చు వీడికి. దీంట్లో అర్ధరాజ్యం మంచిది ఇవ్వచ్చు కదా. లేదు. ఖాండవ ప్రస్థం ఎంత మంచిది తెలుసా. అది వెళ్ళి అక్కడ నివసించండి. అక్కడ మిమ్మల్ని ఎవరూ బాధించరు. అసలు ఎవరు రారు అక్కడికి. ఇంద్రుడు దేవతలను రక్షించినట్లుగా అర్జునుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. అర్జునుడిని దగ్గర పెట్టుకోండి. అర్జునుడు ఉంటే ఎవరు ఏమీ చెయ్యరు. ఖాండవ ప్రస్థమే నేను మీకు ఇస్తున్నటువంటి అర్ధరాజ్యం. అర్ధరాజ్యాన్ని ఇస్తున్నా. ధర్మంగా ఉండాలి కదా నేను కూడా. అదిగాక నా సోదరులు పిల్లలు కదా, మీరు నా పిల్లలే కదా. నీ మొదట మనం అనుకున్నాము ఏదో ప్రేమగా ఇస్తున్నాడంటే, ఇది కుతంత్రం. చూడండి, లోపలే కుతంత్రం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ రాత్రినే చాలా 12-1 గంట వరకు ఆ శకునితో మాట్లాడుతూ ఉన్నాడంట ఈ మహారాజు. అది ఎవరో చూశారట. అందుకని వచ్చిన తాపత్రయం ఇది. అదేమో జరిగింది అక్కడ. ఏదో కుట్లు పడ్డాయి. అందుకని సోదరులతో కలిసి నువ్వు అక్కడుండు అంటే సకుటుంబ సరిపరివారంగా అందరూ వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు ఉండొద్దని అర్థం. సంతోషంగా నివసించు. ఏదో అక్కడ పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, అక్కడ వెళ్ళి నివసించు అన్నట్టుగా ఉంది. ఏం లేదు అక్కడ, అడవిలాగా. వెంటనే విదురుణ్ణి పిలిచి, విదురా, నేను ఈరోజు ధర్మరాజుకు రాజ్యాభిషేకం చేయాలి. ఇక్కడే రాజ్యాభిషేకం, అర్ధరాజ్యాభిషేకం చేస్తున్నాను. ఏముంది రాజ్యం అభిషేకం చేయటానికి? అక్కడ అభిషేక సామాగ్రిని తెప్పించు, ఆలస్యం చేయకు. విదురుడు ఈ రాజ్యం అని చెప్పలేదు. విదురుడికి పాపం దడబడ అన్నీ తీసుకొచ్చాడు. ఇప్పుడే బ్రాహ్మణులు, వ్యాపారులు, బంధువులు, ప్రజలంతా పిలిపించి శుభం పలికించు. బ్రాహ్మణులకు విరివిగా దక్షిణాలు నీవు. గోవులను, గ్రామాలను దానం చేయి. ముత్యాల హారాలు,
కఠీ సూత్రాలను, ఉదర బంధాలను తెప్పించు. ఉదర బంధాలంటే మొలతాళ్ళు, బంగారు మొలతాళ్ళు, అందరికీ బంగారు మొలతాళ్ళు ఇప్పించు. అప్పుడు కాలంలో బంగారు మొలతాళ్ళు వేసుకునేవాడట. పూర్వంలో బంగారు మొలతాడు ఉండేది అందరికీ. తర్వాత మామూలు మొలతాడు ఉండేది, దానికి ఒక యంత్రం కట్టుకో ఉండేవాళ్ళు ఎప్పుడు. అందుకని ఇక్కడ అందరికీ బంగారు మొలతాళ్ళు, దాన్ని ఉదరబంధాలు అంటారు. ఆ ఉదరబంధాలను అందరికీ ఇప్పించు. పూర్వం కాలంలో ఎవరైనా ఉదరబంధాలు దానం చేస్తే వాళ్ళకి కలిసి వస్తుందట. అందుకని ఒకరికొకరు ఉదరబంధాలు తెంచుకొని ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు కలిసి రావటానికి కోసం. ఇది ఏంటో తాపత్రయం. ఉదరబంధాలను తెప్పించు. బ్రాహ్మణులకు 8 ఏనుగులను సిద్ధం చేయించు. వారు ఏనుగులపై వెళ్ళి అట్లా గంగాజలం తీసుకురావటానికి గంగాజలాన్ని తీసుకొని వస్తారు. ఈ లోపల ధర్మరాజును అలంకరించు. అంబారీ ఏనుగును, సువర్ణాభరణాలను, శ్వేత ఛత్రాన్ని, చామరాలను సిద్ధం చేయి. బ్రాహ్మణులు, రాజులు జయకారాలు. రాజుగారు మీకెందుకు ఇదంతా, నేను చూసుకుంటా. లేదు చెప్తున్నా, జయకారాలు పలుకుతూ ఉండాలి. ప్రజలు అజమీడ వంశీయుడైనటువంటి ధర్మరాజును మెచ్చుకుంటూ ఉండాలి. పాండురాజు చేసినటువంటి ఉపకారానికి బదులుగా నేను ఈ ఉపకారాన్ని చేస్తున్నాను, అర్ధరాజ్యమే ఇస్తున్నానని ప్రకటిస్తాం. ఇందులో సందేహం లేదు. నన్ను అందరూ మెచ్చుకోవాలా. ఊరు వాళ్ళందరికీ దక్షిణ ఇవ్వు. అందరికీ బాగా భోజనం పెట్టించు. అందరికీ భోజనం పెట్టించు. ఆ మాటలు విని భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు బాగు అని ధృతరాష్ట్రుని మెచ్చుకున్నారు. చాలా అద్భుతంగా మెచ్చుకున్నారు. ఆ రాష్ట్రం అని ఏదేని ఇంకా ప్రకటించలే. ధర్మరాజుకి మాత్రం చెప్పి ఒప్పించాడు లోపల. వీళ్ళ దగ్గర చెప్పలే. వెంటనే శ్రీకృష్ణుడు, మహారాజా నీ ఆలోచన ఉత్తమంగా ఉంది, అది కౌరవులకు మేలు చేస్తుంది. ఇప్పుడు నీవు పలికినటువంటి మాటలను వెంటనే ఆచరించు, వెంటనే చేయాలను, ఇక చాలా తొందరపడను అని శ్రీకృష్ణుడు ధర్మరాజు పట్టాభిషేకానికే అందరూ తొందరపెట్టాడు. విదురుడు ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి పనులన్నీ చేసి అన్నిటినీ సిద్ధం చేశాడు. అందరినీ సిద్ధంగా ఉంచాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వ్యాస మహర్షి కూడా వచ్చారు. మా మహానుభావుడు ఆయన కూడా వచ్చారు. కౌరవులందరూ ఆయన్ను పూజించారు. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆయన పండితుల సహాయంతో పట్టాభిషేక కార్యం పూర్తి చేశాడు. పట్టాభిషేకం చేసేశారు అర్జెంటుగా. కృపుడు, ద్రోణుడు, భీష్ముడు, ధౌమ్యుడు, వ్యాసుడు, శ్రీకృష్ణుడు, బాహ్లీకుడు, చతుర్వేద విద్వాంసులైనటువంటి విప్రులను ముందు ఉంచుకొని ధర్మరాజును అభిషేకం చేశారు. అర్ధరాజ్యాధిపతి, ఓ రాజా, నువ్వు ఈ సమస్త భూమిని జయించు, నీ ఆధీనంలో ఉంచుకొని రాజసూయ యాగము చేయి, మొదలైనటువంటి యాగాలు చేయి, గొప్ప దక్షిణలు ఇవ్వు, బంధుమిత్రులతో కలిసి సుఖంగా ఉండు అని ఆశీర్వదించారు. ఇది జరిగిపోయింది హడావిడిలో. తర్వాత ధర్మరాజు అందరికీ పుష్కలంగా దక్షిణలు ఇచ్చాడు. అందరూ జయకారాలు చేస్తూ ధర్మరాజును అభినందించారు. శకుని నిల్చున్నారు అక్కడే. శకునికి అందరూ మర్యాద ఇచ్చారు. అయింది. శకుని గారు బాగున్నారంట. లేదు, నాకు బంగారు మొలతాడు దొరకలేదు అన్నాడు. ఓ సద్య ఇవ్వండి 4-5 అని 4-5 ఇప్పించారట. బంగారు మొలతాడు కోసం నిల్చున్నాడట చాలాసేపు. చూడండి ఏంటి తాపత్రయం. ధర్మరాజు ఏనుగెక్కి వెళుతుండగా సోదరులు అతన్ని అనుసరించి వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు దేవతలతో కలిసి ఉన్న ఇంద్రుడిలాగా ప్రకాశించాడు. తెల్లగొడుగు నీడలో ధర్మరాజు వెలిగిపోయాడు. హస్తినాపురానికి ప్రదక్షిణం చేసి ప్రజలతో కలిసి మళ్ళీ నగరంలోకి ప్రవేశించాడు. బంధుమిత్రులు ధర్మరాజును అభినందించారు. ఈ వైభవాన్ని చూసి గాంధారి పుత్రులు దుఃఖించారు. చూడండి, ఈ వైభవాన్ని చూసి అందరూ లోపల గుమిగూడుకొని ఒక చోట చేరుకొని దుఃఖం ఓ అని ఏడుస్తున్నాడు, మొత్తుకుంటున్నారట. చాలకోకుండా వాళ్ళు ఏడిచేది ఆయాసం అవుతుంది. పాటలకి పక్కలో డబ్బులు ఇచ్చి పాటలు పాడించుకుంటున్నారట. ఏమని? ధర్మరాజును పొగుడుతూ ఏడిచేది.
అయ్యో ఈ పని అయిపోయింది, అయ్యో ఈ పని అయిపోయింది. అది వాళ్ళు ఆ బిజీలో ఉన్నారు. వాళ్ళు భోజనానికి రాలే, పట్టాభిషేకానికి రాలే, బంగారు మొలతాడు తీసుకోవటానికి రాలే, దేనికి రాలే వాళ్ళు. ధృతరాష్ట్రుడు ఇది గమనించి శ్రీకృష్ణుడు ఎదురుగా కౌరవులందరూ వింటూ ఉండగా ధర్మరాజుతో ఇలా అన్నాడు, పుత్ర, దుర్లభమైన పట్టాభిషేకం నీకు జరిగింది. నువ్వు నీ పూర్వీకుల రాజ్యాన్ని పొంది కృతార్థుడు అయ్యావు కనుక ఈరోజే ఖాండవ ప్రస్థానికి వెళ్ళు, అక్కడ నివసించు. అది మన పూర్వవంశీయులకు రాజధాని ఒకప్పుడు అయింది. ఇప్పుడు లేదంతా పడిపోయిందంతా. అది ఎవరికి చెప్పలే. బుధుడి పుత్రుడైనటువంటి పురూరవుడి వల్ల భయపడిన ఋషులు దానిని నాశనం చేశారు. ఇప్పుడు చెప్తున్నాడు, దానిని నాశనం చేశారు. నువ్వు మళ్ళీ ఆ నగరాన్ని నిర్మించుకోవాలి, అంతా పడిపోయింది. ఇప్పుడు ఏం చేయటానికి వీల్లేదు, వద్దనటానికి వీల్లేదే, రాజ్యాభిషేకం చేసేసరే. ఆ ప్రాంతాన్ని వృద్ధి చేసుకోవాలి. ఆ ప్రాంతంలో ఏమీ లేవు, ఏ ఏర్పాట్లు లేవు. అక్కడ అన్నీ కొత్తగా నిర్మించుకోవాలి. మీరే చూసుకోవాలా, మీరే అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మీకంత దండిగా బహుమానాలు వచ్చాయి కదా. పాండవులకు ధృతరాష్ట్రుడు మళ్ళీ అన్యాయం మోసం చేసేశాడు. అయిపోయింది, ఇక్కడ పెద్ద మోసం చేసేశాడు. ఎవరు అనుకోలేదండి ఇంత పెద్ద మోసం చేస్తాడని. సడన్గా ఇంత పెద్ద మోసం చేశాడు. ఏమనుకున్నారంటే దీంట్లో సగం ఇస్తాడు అనుకున్నారు. ఇది మోసం, లోపలే మోసం చేసేశాడు. ఎందుకంటే చాలా మంతనాలు జరిగాయి కదా విదురుడితో. ఆ విదురుడి దగ్గర చెప్పాడు కదా, అర్ధరాజ్యం దీన్ని ఇస్తామన్నా కూడా మాట వినుకోకుండా దుష్ట చతుష్టాయాలతో ఏం జరిపాడో తెలియదు. ఎందుకంటే రాత్రంతా శకునితో పడుకున్నాడట. అప్పుడే అర్థమైంది అందరికీ ఈ పని జరిగింది, ఏమిటో జరిగిందని. అక్కడేమీ లేవు, అంతా పాడైపోయింది. శాపగ్రస్తమైపోయినటువంటి దేశం అది. నీళ్లు లేవు, అక్కడ చెట్లు లేవు, అన్నీ మీరే సరిచేసుకోవాలి. నీ మీద భక్తి కలవారు, నిన్ను అనుసరించేవారు అయినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. వారు నీ వెంట వస్తారు. ఇక్కడుండే కొంతమంది ప్రజలు ఉన్నారు, చాలా నువ్వంటే చాలా ఇష్టం, వాళ్ళందరినీ తీసుకుపో. అక్కడే నివసిస్తారు వాళ్ళు, ఇక్కడికి వచ్చేది వద్దు. ఆ ఖాండవ ప్రస్థం పెద్ద అడవి, కానీ ధనము ధాన్యము సమృద్ధిగా దొరుకుతాయి. ఆ ప్రదేశానికి నువ్వు నీ తమ్ములతో కలిసి వెంటనే బయలుదేరు, ఇప్పటికిప్పుడే బయలుదేరు. అంటే ఇంత పెద్ద భవంతం ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోని అర్థం. ఇప్పుడే బయలుదేరు అన్నాడు ధృతరాష్ట్రుడు. ఎంత పెద్ద మోసం చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.